నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ముందుగా సిటీ న్యూస్ తెలుగు ఛానల్ ప్రేక్షకులకి మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఈనాటి వార్తా విశేషాలు. బాపట్ల జిల్లా చీరాల మండలం బోయినవారిపాలెం గ్రామంలో మహాశివరాత్రి పండుగ సందర్భంగా శాసనసభ్యులు ఎంఎం కొండయ్య ప్రత్యేక పూజల్లో పాల్గొని ఒంగోలు జాతి పోలు రాధ ఎడ్ల పందాలు ప్రారంభించిన అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. నాతో పాటు మా పార్టీ క్యాడర్ అంతా కూడా పాల్గొనడం జరిగిందని తెలిపారు. బోయినవారిపాలెంలో మహాశివరాత్రి సందర్భంగా ఈరోజు ఊరు వాడ అంతా కలిసి పెద్ద ఎత్తున పండగ జరుపుకుంటూ ఈ పండుగలో పశువుల మీద ప్రేమతో ఈ రోజున ఎద్దుల పందాలు కూడా వీళ్ళు జరుపుకుంటున్నారు. ఆ సందర్భంగా నన్ను ఇక్కడ పిలవడం, నేను కూడా వాటిని చూసి ఆనందపడే పరిస్థితి వచ్చింది. చాలా సంతోషం. ఇక్కడ ఉన్నటువంటి అందరూ ఒకటైపోయి ఊళ్ళో ఉన్నటువంటి అందరూ కలిసి చక్కగా పెద్ద ఎత్తున ఈ పండుగని జరుపుకుంటున్నారు. అట్లాగే స్వామివారి సేవలో చాలామంది ఉన్నారు. మరి మీరందరూ కూడా ఇలాగే ఉండాలని, కలిసిమెలిసి ఉంటేనే ఈ పండుగ యొక్క విశిష్టత, ఈ పండుగను మీరు చేసుకున్నారనేటువంటిది వస్తుంది. కాబట్టి అందరూ కూడా చక్కగా ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా దీన్ని దిగ్విజయంగా చేస్తూ ఈ ఎద్దుల పందాలకు వచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా నేను అభినందిస్తున్నాను. అలాగే ఈ యొక్క ప్రోగ్రామ్ని ఎవరైతే పెట్టారో వాళ్ళకు కూడా నేను ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే నాతో పాటు ఇక్కడ వచ్చిన చికెన్ అందరూ తినండి, అపోహలు వద్దు, ఎలాంటి హాని లేదని బాపట్ల జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి తెలిపారు. చికెన్ మరియు కోడిగుడ్లు మేళ కార్యక్రమం స్థానిక కలెక్టరేట్ ఆవరణలో కలెక్టర్ కార్యాలయం ఎదురుగా ఉన్న పార్కింగ్ ప్రదేశంలో జిల్లా పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెంకటమురళి, జిల్లా రెవెన్యూ అధికారి జి గంగాధర్ గౌడ్, పశు సంవర్ధక శాఖ అధికారి డాక్టర్ వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. అక్కడ నిలబడిన పిల్లలకి వాటర్ బాటిల్ భారత రక్షణ మంచ్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి సాంస్కృతిక పోటీలు ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ చెరుకుపల్లిలో విజయవంతంగా నిర్వహించబడ్డాయి. కర్రసాము, కూచిపూడి, భరతనాట్యం వంటి సాంప్రదాయ కళల్ని ప్రోత్సహిస్తూ యువ కళాకారులకి తమ ప్రతిభను ప్రదర్శించే వేదికగా నిలిచింది. ఓవరాల్ ఛాంపియన్షిప్ ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ చెరుకుపల్లి గెలుచుకుంది. 2వ స్థానం నారాయణ స్కూల్ పొన్నూరు సాధించగా 3వ స్థానం హోలియర్ వరల్డ్ స్కూల్ అరేపల్లి కైవసం చేసుకుంది. ఈ అద్భుతమైన పోటీలను విజయవంతంగా నిర్వహించేందుకు సహకరించిన ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ చెరుకుపల్లి చైర్మన్ పైనం ఏడుకొండల రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
Today has been a great day for IDPS Tirupalli as we hosted the first district level championship organized by Bharat Rangmanch. Almost 20 schools participated from Bapatla districts, and these were the government schools and the private CBSE schools also. Overall championship was won by IDPS Tirupalli. It is indeed a feathering cap, and also all the students who participated in the Kuchipudi, Bharatnatyam and the stick fight, Karasamo. They all deserve my hearty congratulations. Winning and losing is a part of game, but the spirit of participation is more important. It definitely brings the team spirit, the leadership quality. What I could see today was the passion for dance in the young girls who all came. There were almost 35-40 girls who were there who participated in the dance performance. Their passion and I can see their craze for this dance of South India was just mesmerizing and astounding. I am so happy for this active participation of various schools. The IDPS Tirupalli was the host school offering its venue, and we look forward for some such active participation in the coming year also. Thank you, Bharat Rangmanch, for giving us this, Raksha Manch for giving us this opportunity. God bless you, dear children. God bless parents, and I extend my hearty greetings on behalf of my management on occasion of Mahashivratri to all. May this festival give peace, prosperity and happiness in your life. బాపట్ల పట్టణంలోని జనసేన పార్టీ దివ్యాంగుల జన సైనికుడు గోగన ఆదిశేషు మాట్లాడుతూ ఉమ్మడి గుంటూరు కృష్ణా జిల్లాల గ్రాడ్యుయేట్ దివ్యాంగుల అన్నదమ్ములు అక్క చెల్లెలు పెద్దవారు ఈ నెల 27 తారీఖున గురువారం జరగబోతున్న పోలింగ్ ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బలపరిచిన ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజా ప్రసాద్ కి మీ అమూల్యమైన ఓటుని ఒకటి అంకె మీద వేసి అధిక మెజారిటీతో గెలిపించవలసిందిగా ఉమ్మడి గుంటూరు కృష్ణా జిల్లాల మరియు బాపట్ల నియోజకవర్గం గ్రాడ్యుయేట్ దివ్యాంగులు అందరినీ జన సైనికుడు గోగన ఆదిశేషు కోరారు. నమస్తే, నా పేరు గోగన ఆదిశేషు. జనసేన పార్టీ దివ్యాంగుల జన సైనికుడిగా పనిచేస్తున్నాను. అదేవిధంగా మన ఒక కూటమి, ఎన్డీఏ కూటమి ముఖ్యమంత్రి వర్యులు, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కలిసి బలపరిచిన ఎమ్మెల్సీ అభ్యర్థి శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని, మరి ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాలో ఉన్న దివ్యాంగులు ఎమ్మెల్సీ దివ్యాంగులు గ్రాడ్యుయేట్స్ దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈ నెల 27వ తారీఖు నాడు గురువారం నాడు జరుగుతున్న ఎన్నికలలో పోలింగ్ రోజు మరి బాపట్ల నియోజకవర్గ పరిధిలో మరి ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల్లో ఉన్న దివ్యాంగులు గ్రాడ్యుయేట్ దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో మీ ఒక అమూల్యమైన ఓటు ఒకటిని ప్రాముఖ్యత ఇచ్చి ఒకటి మీద ఓటు వేసి మన ఒక ఉమ్మడి అభ్యర్థి మరి ఆలపాటి రాజా గారిని గెలిపించాలని చెప్పి మరీ తెలియజేస్తున్నాం. పల్నాడు జిల్లా నర్సపేట కోటప్పకొండలో వైభవంగా మహాశివరాత్రి వేడుకలు తెల్లవారుజామున 2 గంటలకి బిందె తీర్థంతో ప్రారంభమైన ఉత్సవాలు. నర్సపేట మండలం కోటప్పకొండలో మహాశివరాత్రి పండుగ సందర్భంగా నర్సపేట శాసనసభ్యులు డాక్టర్ చంద్రవాడ అరవింద్ పాపు కుటుంబ సమేతంగా కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. త్రికోటేశ్వర స్వామికి ప్రత్యేక పూజల్ని నిర్వహించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. गायत्री देवी जयंकर
यजमानस्य अक्षतालगोत्रोद्भवस्य अरविन्दबाबधर्मवत्याः राजेश्वरी कुमारस्य आदित्या अमूल्या नामदेवत्याः साकुटुम्बानां भ्रातृसन्तानस्य यजमानस्य नातिभयमस्मान् भवद्भवादिनः वामदेवाय वामदेवाय श्रेष्ठाय महादेवाय महादेवाय సోదరులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ మహాశివరాత్రి పర్వదినాలు శుభ్రమయ్యారు. మరి 2 గంటల సమయంలో బ్రహ్మ మహోత్సవంలో స్వామివారి పూజలు ఆరంభమైనాయి. మరి విశిష్ట పూజలు కూడా చేసి స్వామివారికి నైవేద్యాలు సమర్పించడం జరిగింది. మరి దీని ప్రధాన అతిథులు కానీ యువ గారు కానీ వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అందరం కూడా ఈ మహాశివరాత్రి ఘనంగా జరుపుకోవడానికి మరి బ్రహ్మ మహోత్సవంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. వాళ్ళు నిజంగా చాలా గొప్ప రోజు. బుధవారం మహాశివరాత్రి దాదాపు 20 లక్షల మంది భక్తులు హాజరవుతారు. అన్ని ఏర్పాట్లు ఘనంగా చేయడం జరిగింది. కలెక్టర్ గారు, ఎస్పీ గారు, ఎన్నో మంది కూడా ఈ కార్యక్రమాన్ని హాజరవుతున్నారు. అందువల్ల ఈ కార్యక్రమాన్ని బ్రహ్మ మహోత్సవంలో మరి ఇక్కడ శివలింగానికి పూజ చేసి ప్రధాన అతిథులు కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమం విధంగా నిరాఘంటంగా రేపు 27 ఉదయం 2 దాకా కూడా ఇదే జరుగుతుంది. కాబట్టి మరి మీడియా సోదరులు, భక్తులు అందరూ కూడా ఈ కార్యక్రమం మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని పల్నాడు జిల్లా గురజాల మండలం దైద అమరలింగేశ్వర స్వామిని గురజాల ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎరపతినేని శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడారు. సైడ్ అంతా అభిరోహతి ఏతావానస్య మహిమా అతోధ్యాయా గచ్చ పూరుషః పాదోః విశ్వాభూతాని పద్భాగం సూద్రో అజాయత చంద్రమా మనసో జాతః చక్షో సూర్య అజాయత ముఖాదింద్రశ్చ. ఈరోజు మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఈ దైద అమరలింగేశ్వర స్వామి దేవస్థానంలో భక్తులు పెద్ద ఎత్తున కూడా వస్తూ ఉన్నారు. ఈ దైదకి 6 కోట్లతో ఘాట్ నిర్మాణం, 3.5 కోట్లతో కార్ రోడ్ నిర్మాణం, అదేవిధంగా 150 లక్షలతో లైటింగ్,
డ్రింకింగ్ వాటర్, టాయిలెట్స్ నిర్మాణం ఇవన్నీ కూడా చేశాం. 9 సంవత్సరాల తర్వాత కూడా ఈరోజు రోడ్డు నిర్మాణం ఎక్కడ కూడా చెట్టుగా నాణ్యత ఉందంటే అది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. ఏ విధంగా ఆరోగ్య పుష్కరాల్లో మరి దీన్ని నిధులు కేటాయించి ఈ దేవస్థాన అభివృద్ధికి మరి పనిచేసాము. దానికి ఉదాహరణ లాస్ట్ 5 years చూస్తే ఆ గవర్నమెంట్లో ₹1 కూడా దీనికి నిధులు కేటాయించింది. సో మరలా ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వంలో ఈ దేవస్థానం అభివృద్ధికి ఈ గెస్ట్ హౌసెస్ కానీ అదేవిధంగా ఎకో పార్కు నిర్మాణం కానీ అదేవిధంగా టూరిజం గెస్ట్ హౌస్ కానీ అన్ని విధాలుగా కూడా ఈ అమరలింగేశ్వర టెంపుల్ని కోటప్పకొండలా కూడా డెవలప్ చేయడానికి ఈ ప్రభుత్వం కంపెనీ కట్టుకుంది. సో భక్తుల కోరిక మేరకు పల్నాడులో ఉన్న ప్రసిద్ధ దేవాలయాల్లో ఈ దేవాలయం ఇక్కడ మనం చూస్తే ఇలాంటి కేవ్లో ఉన్న టెంపుల్ నాకు తెలిసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఎక్కడ లేదు. సో ఈ దేవాలయాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసి కోటప్పకొండలో వైభవంగా మహాశివరాత్రి వేడుకలు సామాన్య భక్తుల వలె త్రికోటేశ్వర స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే డాక్టర్ అరవింద్ బాబు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆశీస్సులతో కోటప్పకొండ తిరునాళని అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నామని ఎమ్మెల్యే డాక్టర్ అరవింద్ బాబు తెలిపారు. పల్నాడు జిల్లా కలెక్టర్ మరియు ఎస్పీ ఆధ్వర్యంలో ట్రాఫిక్ ఎలాంటి ఇబ్బందులు లేకుండా పర్యవేక్షిస్తున్నట్టు చెప్పారు. త్రికోటేశ్వర స్వామిని 3 లక్షలకు పైగా దర్శించుకున్నారని చెప్పారు. సిటీ న్యూస్ తెలుగు ఛానల్ ద్వారా ఎమ్మెల్యే అరవింద్ బాబు మాట్లాడారు. సిటీ న్యూస్ ఛానల్ వారికి మహాశివరాత్రి శుభాకాంక్షలు. మరి వాళ్ళ ఫిబ్రవరి 26 మరి నేటి తెల్లవారుజాము 2 గంటల నుంచి కూడా బ్రహ్మ ముహూర్తంలో మరి త్రికోటేశ్వర స్వామి వారికి పూజ చేసి సామాన్యుల భక్తులతో పాటు సమానంగా నేను కూడా మరి ఎమ్మెల్యేగా దర్శనానికి వెళ్ళడం జరిగింది. దర్శనం అనేది ఇక్కడ దాదాపు ఈ సంవత్సరం ఉమ్మడి కుటుంబం ఏర్పడిన తర్వాత ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. దాదాపు 60 నుంచి 70 ఎలక్ట్రిక్ ప్రాబ్లం కట్టడం జరిగింది. మరి ఏర్పాట్లన్నీ కూడా చాలా చక్కగా జరిగింది. దాదాపు ఇప్పటికే 1,10,000 మంది భక్తులు దర్శనం చేసుకోవడం జరిగింది. అంటే ఇవాళ దాదాపు కోటప్పకొండ మీద 3 లక్షల మంది భక్తులు దర్శనం చేసుకుంటారని చెప్పి మేము ఆశిస్తున్నాము. అదేవిధంగా స్వామివారి పాదాల దగ్గర దాదాపు 20 లక్షల మంది భక్తులు కొండకు రావడం జరుగుతుంది. అన్ని ఏర్పాట్లు కూడా చాలా బాగా చేయడం జరిగింది. ఎస్పీ గారు కానీ, కలెక్టర్ గారు కానీ, ఎండోమెంట్ మినిస్టర్ గారు, మరి గొట్టిపాటి రవికుమార్ గారు వీళ్ళందరూ కూడా అందరూ కూడా అండగా ఉన్నారు. మరి సీనియర్ ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు గారు, ఎనపదన గారు, మరి చీఫ్ విప్ జీవి ఆంజలి గారు, పల్నాడు జిల్లా అధ్యక్షుడు శ్రీధర్ గారు వీళ్ళందరూ కూడా పర్యవేక్షణలో ఈ కార్యక్రమాన్ని ఘనవంతంగా విజయంగా చేస్తున్నాము. భక్తులకి ఇబ్బంది లేకుండా మంచినీళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా సచివాలయం మన సులభ కాంప్లెక్స్ అన్నీ కూడా చాలా చక్కగా పనిచేస్తున్నాయి. భక్తులు ఎక్కడ కూడా ఏ విధంగా కంప్లైంట్ లేదు. అదేవిధంగా బస్సుల్లో పైకి రావడం మళ్ళీ కిందకి వెళ్ళడం వల్ల పైన రద్దీ లేకుండా మేము ట్రాఫిక్ జామ్ లేకుండా చూస్తూ ఉన్నాము. అదేవిధంగా అంతా పోలీసు పర్యవేక్షణలో కిరాయి గుండాలు కానీ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మేము అన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. పూర్తిగా డిఎస్పీ గారు, ఎస్పీ గారి ఆధ్వర్యంలో, సీసీ కెమెరాల ఆధ్వర్యంలో, డ్రోన్ కెమెరాలు మీరు చూస్తున్నారు వాటి ఆధ్వర్యంలో సర్విలెన్స్లో ఉంది కొండ ప్రాంతం మొత్తం కూడా. అందరం కూడా సంతోషంగా మరి భక్తులు మీరు చూస్తూ ఉన్నారు. కొన్ని లక్షల మంది రావడం జరిగింది. అందరూ కూడా సంతోషంగా దర్శనం చేసుకొని చాలా సంతోషంగా ఏర్పాట్లు బాగున్నాయని చెప్పి మరి సంతోషంగా వెళ్తుంటే మా అందరూ కూడా సంతోషంగా ఉంది. ఈ ఏర్పాట్లన్నీ కూడా నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతోటి, పవన్ కళ్యాణ్ గారి పట్టుదలతోటి, మోడీ గారి దీవెనతో ఏర్పాటు బాగా చేయడం జరిగింది. ఆంధ్ర రాష్ట్రం మొత్తం మీద కూడా కోటప్పకొండ మీద వచ్చే భక్తులు రాష్ట్రం మొత్తం మీద కూడా చాలా రికార్డు స్థాయిలో ఇక్కడికి వస్తారు. అందువల్ల ఏర్పాట్లు ఘనంగా చేయాలి. అవాంఛనీయమైన సంఘటనలు జరగకూడదు. అదేవిధంగా ఇక్కడ పైన ఉన్న జంతు ప్రదర్శనలు కానీ, పక్షుల ప్రదర్శనలు కానీ, ఫిష్ యాక్వేరియం కానీ, కాళింది జలాశయం కానీ అన్నీ కూడా ఏర్పాట్లు బాగున్నాయి. బోట్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులందరూ కూడా చెప్పులు లేకుండా కాళ్ళతోటి ఒక ముళ్ళు రాయి కూడా గుచ్చుకోకుండా ఏర్పాటు చేయడం ఘనంగా జరిగింది. ఉమ్మడి కుటుంబ నాయకులు టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు 20 రోజులుగా శ్రమించి ప్రతి రోడ్డుని కొండ పైనుంచి కింద దాకా కూడా శుభ్రం చేయడం జరిగింది. ఎక్కడ కూడా రాళ్ళు కానీ ముళ్ళు కానీ లేకుండా చాలా చక్కగా ఏర్పాటు చేయడం జరిగింది. దుమ్ము కూడా లేకుండా డస్ట్ ఫ్రీ ఈ కోటప్పకొండ అనేది తయారు చేయడం జరిగింది. ఇప్పుడు చూడండి మీరు రోడ్డు మీద ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఉన్నాము. మరి ఎమ్మెల్యేగా నేనే దగ్గరుండి ఒక సామాన్యమైన కార్యకర్తలాగా ఏర్పాటు చేస్తూ ఉన్నాము. మా మహాశక్తి మహిళలు, అదే వీర మహిళలు అందరూ కూడా దగ్గరుండి ఎక్కడెక్కడ స్వచ్ఛ భారత్ని ఏర్పాటు చేయడం జరిగింది. అందరం కూడా ఈ ఘనంగా ఈ మహాశక్తి శివరాత్రిని బాగా చేసుకోవాలి. గడిచిన 5 ఏళ్లుగా ఏ విధంగా కోటప్పకొండ యొక్క ప్రాశస్త్యం దెబ్బతిందో దాన్ని మళ్ళీ ఆంధ్రప్రదేశ్ బంగారం వెండి డైమండ్స్ వర్తక సంఘం రాష్ట్ర అధ్యక్షులు కపలవాయి విజయ్ కుమార్ మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు. బంగారం వెండి డైమండ్ రాష్ట్ర అధ్యక్షులు కపలవాయి విజయ్ కుమార్ ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు.
బజ్జీ ఒకటే బాబాయ్. సిటీ న్యూస్, బ్రేకింగ్ న్యూస్, సిటీ న్యూస్ తెలుగు. అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. కపలా విజయ్ కుమార్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బంగారు వెండి వస్త్ర సంఘం ప్రెసిడెంట్ మరియు శ్రీ సుబ్బరాయ నారాయణ కళాశాల ప్రెసిడెంట్, అదే రకంగా కోటప్పకొండ సినిమా నేస్తం ప్రెసిడెంట్గా ఉంటున్నాను. ఇక్కడ గోరెపూడి జంక్షను, ఎల్లమంద, పాడిపాడు, కోటప్పకొండ జంక్షన్లో ఈ సంవత్సరం శివపార్వతుల విగ్రహం దాదాపుగా 50 అడుగుల వెడల్పు, 40 అడుగుల ఎత్తుతోటి శివపార్వతి కుటుంబం చేపించడం జరిగింది. గత 20 రోజులుగా గొట్టిపాటి రవికుమార్ గారు, ఎలక్ట్రిసిటీ మినిస్టరు, మన నర్సరాపేట పార్లమెంటు నియోజకవర్గం లావు కృష్ణదేవ గారు ఎంపీ గారు, ఎమ్మెల్యే అరవింద్ బాబు గారు 10 రోజుల్లో దగ్గరుండి ఈ కార్నర్లో శివపార్వతుల ముందున్న దాదాపు ఒక 2 ఎకరాల స్థలం ఉంది. చుట్టూ ఒక 20 అడుగుల లోతు గుంత, చెట్లు అన్నీ ఉన్నాయి. అదంతా దగ్గరుండి 15 రోజులు బుడిపించి చేయడం వల్ల ఇక్కడ ఇది మంచి సెంటర్గా తయారవుతుంది. తయారైంది కూడా కోటప్పకొండ ఘాట్ రోడ్ దగ్గర నుంచి ఇక్కడ కెనాల్ కాల వరకు ఇంత వెడల్పుగా ఉన్న ప్లేసు ఇక్కడే ఉంది. త్వరలోనే అరవింద్ బాబు గారికి మాట్లాడాను, ఎమ్మెల్యే గారితో. ఈ శివపార్వతుల దగ్గర ముందు దాదాపు 2 ఎకరాలు ఉంది. కాలువ పక్కనే పెద్ద షెడ్ వేయించేసి ఒక పార్కును కూడా తయారు చేస్తే ఇక్కడ శివపార్వతుల విగ్రహానికి జనం పూజలు చేసి దర్శనం చేసుకోవడానికి వీలు ఉంటుంది. ఆ ఉద్దేశంతో ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు దాదాపు 3,500 మంది, 4,000 మందికి టిఫిన్ ఏర్పాటు చేశాను. అదే రకంగా 12 గంటల నుంచి ఇప్పుడు దాకా ఒక 5-6 వేల మంది భోజనం కూడా కపలా విజయ్ కుమార్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.